హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో టమాటో రసం ప్రిపేర్ చేస్తున్నాను. మనం జనరల్గా ఇంట్లో ఫ్రై కర్రీస్ వండినప్పుడు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రై కర్రీస్ చేసినప్పుడు మనం రసం పెట్టుకుంటూ ఉంటాం కదా. లేదా ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్గా మనం రసం ట్రై చేస్తూ ఉంటాము. ఈ రసం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక స్టీల్ది బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 టమాటోస్ని తీసుకోవాలి. నేనైతే ఒక 4కి సరిపడా రసం ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఈ టమాటోస్ని మధ్యలో కట్ చేసుకుని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ పచ్చిగా ఉండకుండా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని ఈ టమాటోస్ చల్లారిన తర్వాత దీనిపైన ఉండేటువంటి పీల్ని తీసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా టమాటోస్ బాగా చల్లారాక పీల్ అనేది సపరేట్ చేసుకోవాలి. పచ్చిగా పెడుతుంటే కొంచెం పచ్చి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా కుక్ చేసుకుంటే రసం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం పీల్ అంతా వలిచేసుకోవాలి. 2 టమాటోస్ మీద ఉన్న పీల్ అంతా వలిచేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 వరకు మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అనేవి రసంకి మంచి టేస్ట్ని అయితే ఇస్తాయండి. తర్వాత చేతితో దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా టమాటోస్ బాగా వేడిగా ఉంటే కనుక ఇలా మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. లేదా మీ ఇంట్లో మ్యాషర్ ఉన్నా మ్యాష్ చేసుకోండి, లేదా ఒక్క రౌండ్ మిక్సీ చేసుకున్నా ఈజీగా అయిపోతుంది. మరీ పేస్టల్లే ఉండకుండా ఉంటుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఈ టమాటోస్ని చింతపండుని బాగా మ్యాష్ చేసుకుంటే చింతపండు గుజ్జులో ఉండేటువంటి పులుపుదనం గుజ్జుతో సహా వచ్చేస్తుంది. తర్వాత ఈ పప్పు గుత్తిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మరి ఒకసారి చేతితో ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో తగినన్ని వాటర్ని పోసుకోవాలి. పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక చిన్న మీడియం సైజు ఉండేటువంటి ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వరకు కళ్ళుప్పుని వేసుకున్నాను. తర్వాత దీనిలో నేను హోమ్ మేడ్ రసం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, అది వేసాను. మీకు నెక్స్ట్ టైం వీడియోలో నేను రసం పౌడర్ చూపిస్తాను. ఒకసారి గరిటెతో ఈ మొత్తాన్ని కలుపుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. రసంకి కొత్తిమీర చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని రసం అనేది పొంగిపోకుండా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి పక్కన పెట్టేసుకుని దీనిలో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. చూసారా, రసం అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి కదా. మధ్య మధ్యలో పైన ఉండేటువంటి తేట పొంగిపోకుండా చూసుకుంటూ మూత తీసి పక్కన పెట్టుకోండి. ఈ పైన ఉండేది పొంగిపోయిందంటే రసం అంత టేస్ట్ ఉండదు. మనం అన్నీ పసుపు, కారం, అలాగే రసం పౌడర్ని కూడా యాడ్ చేసాం కదా, ఈ చుట్టూ ఉండేటువంటి తేటని పొంగనివ్వకుండా చూసుకోండి. రసం అయితే మరగడం స్టార్ట్ అయ్యాయి. ఒకసారి గరిటతో కలుపుకోండి. పడిపోతుంది అనుకుంటే తేట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని
లో ఫ్లేమ్ అయితే ఒక 50 మినిట్స్ మరిగించుకోండి. మీడియం ఫ్లేమ్ అయితే ఒక 10 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉండేటువంటి ఫ్లేవర్ అంతా రసంకి బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మరిగినాయి కదా, నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. రసం అయితే బాగా మరిగినాయి. ఇలా ఒక 3 పొంగుల వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఉత్తి ఇలా రసం వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది, లేదంటే ఏదైనా ఫ్రై కర్రీస్లోకి చాలా బాగుంటుంది. నేను తాలింపు చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను తాలింపు చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ రసం తాలింపు చేసుకునేటప్పుడు ఆయిల్తో కన్నా నేతితో తాలింపు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ఫైనల్గా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.